హలో గైస్ అండ్ వెల్కమ్ టు వర్ణ వ్లాగ్స్. తిరుమల శ్రీవారి దర్శనం అయిపోయాక కొండ కిందన్న గోవిందరాజ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఎంట్రన్స్ లోనే మంచిగా గజరాజులు కనిపించారు. ఇంకా వాళ్ళని కూడా దర్శించుకుని టెంపుల్ కి అయితే వెళ్ళి వచ్చాయి. గానీ ఇలా స్వామి వారిని ఊరేగిస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది. నేను ఇలా ఫస్ట్ టైం చూడడం. ఒక్క సెకండ్ కూడా ఐస్ క్లోజ్ చేయకుండా అలా స్వామిని చూస్తూ ఉండిపోయాను. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. వాళ్ళందరూ అలా తీసుకెళ్తుంటే స్వామి నడుస్తూ వెళ్తున్నట్టు అనిపించింది నాకు. టెంపుల్ బయట ఇదంతా షాపింగ్ స్ట్రీట్ అన్నమాట. ఎంత బాగుందో కదా చూడటానికి. కొండపైన షాపింగ్ చేసేంత టైం దొరకలేదు. సో అందుకే గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర కొన్ని థింగ్స్ తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి అలివేలు మంగపట్నం అయితే వెళ్ళిపోయాం. ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల టెంపుల్ రష్ చాలా 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 ఎక్కువ ఉంది. సో మేము చాలా సేపు వెయిట్ చేసాం. అండ్ ఇంకా మా ట్రైన్ టైం కూడా అయిపోతుంది. ఆ రోజు నైట్ 10 కే మా ట్రైన్ అన్నమాట. ఫ్రీ దర్శనంలో ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా చాలా వరకు ఓపెన్ కూడా చేయలేదు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా దర్శనం చేసుకోవడానికి 3 to 4 అవర్స్ పట్టేలా ఉంది అని చెప్పారు. సో ఇంకా వెయిట్ చేస్తే ట్రైన్ మిస్ అయిపోద్ది అని చెప్పేసి మేమైతే మంచిగా బయట కొబ్బరికాయ కొట్టేసుకుని బయట నుంచి దండం పెట్టుకుని స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇది అనమాట తిరుపతి రైల్వే స్టేషన్. అండ్ నైట్ టైం ట్రైన్ బుక్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. జర్నీ అండ్ అలాగే స్లీప్ రెండు కవర్ అయిపోతాయి అని చెప్పేసి తీసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 6 కల్లా విజయవాడ రీచ్ అయిపోయాం. దిగంగానే మంచిగా కృష్ణమ్మని దర్శించుకొని రెడీ అయిపోయి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ కొండపైకి ఓన్లీ బస్సెస్ మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా దేవస్థానం బస్సెస్ మాత్రమే. ఆటోస్ అలాంటివి ఏవి అలౌ చేయరనమాట. అందుకే మేము బస్ లో వెళ్తున్నాం. వ్యూ చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో కదా. అండ్ బస్ ఎక్కిన 5 minutes కి మేము కొండపైకి అయితే వచ్చేసాం. ఎందుకంటే జస్ట్ 1 టర్న్ అనమాట. 5 minutes లో రీచ్ అయిపోయాం. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే మాకు దర్శనం అయిపోయింది. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. అండ్ ఇక్కడ కొండపై నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. విజయవాడ దర్శనం అయిపోయిన తర్వాత ట్రైన్ లో వైజాగ్ రీచ్ అయిపోయాం నైట్ కల్లా. అండ్ ఎర్లీ మార్నింగ్ సింహాచలం కూడా వెళ్ళి అక్కడ కూడా మంచిగా దర్శనం చేసేసుకున్నాము. ఇలా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్ళడం చాలా స్పెషల్ అనిపించింది. అది కూడా చాలా ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 days అనమాట. సో మా ట్రిప్ ఇలా ఎండ్ అయింది అనమాట. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. బై గైస్.